మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనూ ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్ల పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు, 2 చోట్ల ఓడించారు కదా. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చింది సార్ మీకు. ఎవరి మాటలు మీరు పట్టించుకోకండి సార్. అయినా మీకేం తక్కువ, ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు, అలా ప్రశ్నిస్తూనే ఉండండి. జనానికి మరీ తెలివి లేకుండా పోతుందబ్బా. అరే పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విజయ్ గెలిచి ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని ఆయనతో పోల్చడం ఏంటో అర్థం కావడం లేదు ఈ పిచ్చి జనాలకి. ఎవరి టాలెంట్ వాళ్ళది. అయినా మీరు మీ పార్టీ సిద్ధాంతం ఏంటి? ప్రజలకు సేవ చేయాలి. ఎవరైనా తప్పు చేస్తే నిస్సిగ్గుగా నిలదీయాలి. తప్పుల మీద తప్పులు చేస్తే గట్టిగా ప్రశ్నించాలి. అదే కదా మీ పార్టీ ఏజెండా. విజయ్ పార్టీ పెట్టి 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చాడు. మీరు పార్టీ పెట్టగా నిలబడిన 2 చోట్ల ఓడిపోయారు అని ఒకటే ట్రోల్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ గుడ్ అండి, దిస్ ఈజ్ నాట్ గుడ్. అయినా తమిళనాడు పరిస్థితి వేరు, అక్కడ అట్మాస్ఫియర్ వేరు. కానీ ఏపీ పరిస్థితి డిఫరెంట్ కదా. రెండింటికి చాలా తేడా ఉంది కదండి. అర్థం చేసుకోరు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పండి సార్. అది మీ వల్లనే అని. అలా ఎందుకు మీరు చెప్పుకోరు? 10 పైసల పని చేసి రూపాయి పబ్లిసిటీ చేసుకునే ఈ డిజిటల్ యుగంలో మీరు ఇంకా వెనకబడే ఉన్నారని అనిపిస్తుంది సార్ మాకు. ఒక విషయం సార్, మీరు పార్టీ నెలకొల్పిన ఈ 12 ఏళ్లలో ఏమేం సాధించారో ప్రజలకు, మిమ్మల్ని తిట్టిపోసే మూర్ఖులకు గట్టిగా చెప్పండి సార్. విజయ్ జెండా ఏజెండా వేరు. ఆయన టార్గెట్ ఒకటే, కొడితే ముఖ్యమంత్రి పీఠాన్ని కొట్టేయాలని. మరి మీరు అటువంటి ఉద్దేశం కానీ ఆలోచన కానీ నేను ఎప్పుడు చేయలేదు, చేయను కూడా అని గర్జించి చెప్పండి సార్. 100 కోట్ల సినిమా ఆదాయాన్ని వదులుకొని కేవలం సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను, ఎవరికి మా సాయం కావాలంటే వారికి చేస్తాం అని క్లియర్ పిక్చర్ ఇవ్వండి సార్. అప్పట్లో బాబు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు లేకుంటే పరిస్థితి ఏంది? ఇంకెన్ని దారుణాలు జరిగేవో కదా. ఎంత హుందాగా గౌరవంగా ఆయనకు మీరు మద్దతు ఇచ్చారు. విజయ్ మీలాగా అలాంటి గొప్ప పనులు ఎప్పుడైనా చేశాడా? మీలాగా త్యాగాలు చేశారా? అలాంటిది ఏమి చేయలేదు. ఆయనతో మీకు పోలికేంటి సార్? ఇవన్నీ ఆలోచించకుండా మీ ఫ్యాన్స్తో పాటు ఇతర పార్టీలో ఉన్న మీ ఫ్యాన్స్ కూడా ఏవేవో మాట్లాడేస్తున్నారు. సరే, ఎవరి ఆవేదన ఎవరి బాధ వాళ్ళది. అయినా ఎవరేమనుకుంటే మనకేంటి? ఎలాగైతేనేం అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎం పదవి కూడా వచ్చింది కదా. అయినా వాళ్ళకు తెలియంది ఏంటంటే ఒక పార్టీ పెట్టడం, క్యాడర్ని క్రియేట్ చేసుకోవడం, వాళ్ళని మెయింటైన్ చేయడం, దాన్ని కొన్నేళ్ల పాటు నానా తంటాలు పడి కాపాడుకుంటూ రావడం ఎంత పెద్ద టాస్క్. ఇక్కడ మళ్ళీ మరి ఆ విజయ్ చూడు అలా పార్టీ పెట్టాడు, అలా అధికారంలోకి వచ్చాడు అని ఎత్తి చూపడం చాలా తప్పు. అయినా ఒక్క మాట సార్, మీకు చెప్పేంత వాళ్ళం కాదు, కానీ మీ క్రేజ్ ఆల్ ఇండియా లెవెల్. ఇలాంటి లోకల్ పాలిటిక్స్ గురించి పెద్దగా ఆలోచించొద్దండి. మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా పట్టించుకోవద్దండి, లైట్ తీసుకోండి. జనసేన అంటేనే సేవ, సేవ అంటేనే జనసేన. ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ వెళ్ళండి. మిమ్మల్ని ఎవరు ఆపేది?